ప్రజలకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయట్లేదు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో మాత్రం వీళ్ళు ముందుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు వీళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్స్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా వీళ్ళు మార్చేశారు. పోలీస్ వ్యవస్థని టీడీపీ అనుబంధ సంస్థలుగా ఈరోజు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. బీసీల తరపున తన గొంతు వినిపిస్తున్నారని ఈరోజు అప్పలరాజు గారిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు హిట్లర్ గడాఫీ టైంలో కూడా ఇలాంటి అక్రమ అరెస్టులు ఉండేవి కాదు అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఎంతసేపు కూడా బీసీల్ని అనగదొక్కాలి అని చూస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ అప్పలరాజు గారి విషయం తీసుకుంటే ముందు నుంచి కూడా అక్రమ అరెస్ట్ చేయడానికి ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎల్లో మీడియాలో ఈ రాజకీయ ఎజెండాతో ఈ కేసు గురించి వీళ్ళు రాస్తారు, దానినేమో పోలీసులు ఫాలో అయిపోతూ ఉంటారు. ఎంత దారుణం ఇది. అసలు ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా తీసుకుంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ కాబడ్డం జరిగింది. నిజంగా అది చాలా దురదృష్టం. యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయంలో ఒక 18 ఏళ్ల అబ్బాయి మీద హత్యానేరం కేసులు కింద సెక్షన్స్ కింద వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కల్పబుల్ హోమిసైడ్స్ అంటే కావాలని హత్య చేశారు అనే సెక్షన్స్ కింద కేసులు పెడితే వీళ్ళ కోర్టు చేవాట్లు వేశాక మీరు ఆ సెక్షన్స్ మార్చారు. ఇది నిజం కాదా? ఎంత అన్యాయము. ఒక పిల్లాడికి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే దాని కింద ఆ సెక్షన్స్ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద పెట్టాల్సిన సెక్షన్స్ మానేసి ఈ విధంగా కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఆ పిల్లాడికి వైద్య పరీక్షలకు పంపాల్సింది పోయి ఒత్తిడి తీసుకొచ్చి జైలుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ఆ అబ్బాయి తండ్రిని కూడా అరెస్ట్ చేశారంటే ఎంత నియంతృత్వ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు అంటే ఒక బీసీ నాయకుడు గొంతు మీరు నొక్కితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఆగిపోతారని మీరు అనుకుంటూ ఉన్నారు. ఒకరి గొంతు నొక్కితే లక్షల గొంతులు లేస్తాయనే విషయం మీరు తెలుసుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుంది. పోలీసుల్ని అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గతంలో తీసుకుంటే మా పార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన జోగి రమేష్ గారి మీద అక్రమ కేసులు పెట్టారు. అతని ఇంటిని తగలబెట్టేయడానికి ప్రయత్నించి పెట్రోల్ బాంబులు వేయడం జరిగింది. ఇంట్లో మహిళలు వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా ఆ విధంగా ఇల్లుని తగలబెట్టేసి వాళ్ళందరికీ సజీవ దహనం చేయడానికి కూడా ఈ కూటమిలో ఉన్న నాయకులు ప్రయత్నిస్తే వాళ్ళు పోలీసులు వెంటబెట్టుకొని ఆ చర్యలు చేపట్టిన విషయం కూడా మనం చూసాము. అలాగే మరో బీసీ నాయకులైన మాజీ మంత్రి గారైన కారుమూరి నాగేశ్వరరావు గారి మీద అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ కుమారుడి మీద కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాము. అలాగే మరో బీసీ నాయకుడైన రమేష్ యాదవ్ అనే మా ఎమ్మెల్సీ గారి మీద హత్యాయత్నం చేయడం కూడా జరిగింది. మరో బీసీ నాయకుడైన నాగార్జున యాదవ్ మీద కూడా అక్రమ కేసులు పెట్టి మొన్ననే అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. అంటే ఇంకా బీసీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు అనేవి ఒక పనిగా పెట్టుకున్నారు. బీసీలు గొంతు అనచాలి, బీసీల తాలూకా మాటలు బయటికి రాకుండా చూడాలి అని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. సరే వీళ్ళు వెనకబడిన వర్గాల వాళ్ళు, బలహీనులు, వీళ్ళకి ఏం చేసినా పర్వాలేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక బీసీ మహిళగా చెప్తూ ఉన్నాను, మా బీసీలకు అండగా జగనన్న ఉన్నారు, బీసీలకు బ్యాక్ బోన్గా జగనన్న ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. బలహీన వర్గాలన్నీ కలిసి బలమైన దెబ్బ మీకు కొట్టడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మా బీసీలందరూ కలిసి మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మొన్న తీసుకుంటే ఈ సిదిరి అప్పలరాజు గారి విషయంలో ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరించారు అంటే మాకొకటి అర్థమవుతూ ఉంది. మొన్న విశాఖపట్నంలో 6 మత్స్యకారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సముద్రంలో గల్లంతయ్యారు. ఈ రోజుకి కూడా దొరకలేదు. వాళ్ళ మరణానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. అవి ప్రభుత్వ హత్యలు. ఆ విషయంలో ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడంలో ఒక బీసీ నాయకుడిగా సిదిరి అప్పలరాజు గారు అవ్వచ్చు, మిగతా బీసీ నాయకులు, అలాగే మిగతా నాయకులు, మరీ ముఖ్యంగా మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపడం జరిగింది. ప్రభుత్వం తూతూ మంత్రంగా వాళ్ళకి కేవలం ఒక్కొక్కరికి 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటే వాళ్ళకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి తన సొంత డబ్బుల్ని 7 లక్షల రూపాయలు 7 కుటుంబాలకు కూడా ఇవ్వడం మనందరము చూసాము. ఆ రోజు మత్స్యకారుల తరపున సిదిరి అప్పలరాజు గారు పోరాడారు కాబట్టి ఆ బీసీ నాయకుడు గొంతు అణిచేద్దామనే ధోరణిలో ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు బీసీలకి మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత దారుణంగా మోసం చేశారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏ పథకాన్ని కూడా ఈరోజు కొనసాగించని పరిస్థితి. మరీ ముఖ్యంగా బీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఇవ్వకుండా ఏ విధంగా ఎగనామం పెడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే బీసీల్లో ఉన్న నిరుపేదలకి వైద్యం కోసం పెట్టిన ఆరోగ్యశ్రీకి కూడా ఈరోజు నిధులు విడుదల చేయక వాళ్ళ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని పెండింగ్లో పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే బీసీ మహిళలకు ఈరోజు చేయూత ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే బీసీలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు, పేదలకు ఇల్లు కూడా కట్టివ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీసీలకు ఈరోజు నేతన్న నేస్తం ఇవ్వని పరిస్థితి. అలాగే బీసీలకు చేదోడు ఇవ్వట్లేదు, తోడు కూడా ఇవ్వని పరిస్థితి. అలాగే అన్ని రకాలుగా బీసీలని మోసం చేశారు. అలాగే బీసీలకు ఆడబిడ్డ నిధి, బీసీల్లో ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తానని ఇవ్వని పరిస్థితి. అలాగే బీసీల్లో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి. బీసీల్లో 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే అన్ని రకాలుగా బీసీల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే బీసీల్లో ఉన్న వాలంటీర్లు ఉద్యోగాలు తొలగించి ఏ విధంగా వాళ్ళకి మోసం చేశారో కూడా మనం చూసాము. అలాగే బీసీల్లో ఉన్న లాయర్స్కి లా నేస్తం కూడా ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. అలాగే కళ్యాణ మస్తు కూడా ఎగ్గొట్టి బీసీల్లో ఉన్న ఆడబిడ్డలకి ఏ విధంగా మోసం చేశారో మనం చూసాము. మరీ ముఖ్యంగా బీసీలకి ఏడాదికి 30,000 కోట్లు విడుదల చేస్తానని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి వీళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజుకి కూడా రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఆదరణ పథకం ఈరోజు అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకొస్తానని చెప్పి ఈ రోజు కూడా తీసుకురాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సబ్సిడీతో రుణాలు ఇస్తానని చెప్పారు బీసీలకి, అది కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇంత దారుణంగా బీసీలని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు యజ్ఞనామం పెట్టి వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు. ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఈ కూటమిలో ఉన్న నాయకులు. దాంతో ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు వచ్చింది. అందులో భాగంగా మా పార్టీలో ఉన్న నాయకులు, మా జగన్మోహన్ రెడ్డి గారితో సహా, మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మా పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలని, అవినీతిని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ గొంతు నొక్కుదామని చూస్తూ ఇలాంటి అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.